రఘు, విన్నావా ఈ న్యూస్? ఫారెన్ లో చదువుతున్నాడే అనుసి ఆంటీ కొడుకు, ఆ ప్రకాష్ కి నాకు పెళ్ళంట. హౌ ఫన్నీ ఇట్ ఇస్. ఇందులో ఫన్నే ఉంది కాక మరేంటి, అతను ఎవరో ఎలా ఉంటాడో తెలీదు. అసలు ఇద్దరు మ్యారేజ్ చేసుకోవాలంటే పరిచయం ఉండాలి, ఒకరినొకరు అర్థం చేసుకుని ఉండాలి. లేకపోతే మనలాగా ఒకరినొకరు ప్రేమించుకునైనా ఉండాలి. ఎందుకు నవ్వుతున్నావు? మనం ప్రేమించుకున్నాం అంటుంటేను. అదేంటి అలా అన్నావు? లేకపోతే మనిద్దరం ప్రేమించుకోవడం ఏంటి? కొత్త విషయం చెప్తున్నావు. సర్లే నాయనా, వచ్చినప్పటి నుండి ఏదో రకంగా నన్ను ఏడిపిస్తూనే ఉన్నా. ఇక ఆపు, ఇది లైఫ్కి సంబంధించిన విషయం. పెద్దవాళ్ళకి మన ప్రేమ సంగతి చెప్దాం రా. అందరితో ఉన్నట్టే నీతోనూ చనువుగా ఉన్నాను. వరసైందానమని ఇంకాస్త క్లోజ్గా ఉన్నాను. అంత మాత్రాన అదే ప్రేమను అపార్థం చేసుకుంటేలా? అవును, అపార్థం చేసుకున్నాను. పిచ్చిదాన్ని. నీతో గొడవపడి ఓడిపోయినప్పుడల్లా బావ చేతిలో ఓడిపోయిన మరదల్ని అనుకున్నా. అందరి ఫోటోలు తీసి నా ఒక్కదాని ఫోటో తీయకుండా ఏడిపిస్తే బావ గుండెల్లోనే ఉన్నాను కదా, ఇంకేంటి అని సరిపెట్టుకున్నా. సైకిల్ పందెలో నువ్వు గెలిచి ఓడిపోయానని చెప్పినప్పుడు నేను ప్రేమలో గెలిచానని మురిసిపోయాను. కానీ ఇప్పుడు తెలిసింది నాకు, నేను ఓడిపోయింది సైకిల్ పందెలో కాదు, నీ ప్రేమను గెలుచుకోవడంలోనని. రఘు, ఒక్కసారి నా కళ్ళలోకి చూసి చెప్పు, ఇన్ని రోజుల మన పరిచయంలో ఏ ఒక్క రోజైనా, ఏ ఒక్క గంట అయినా, ఏ ఒక్క క్షణంలోనైనా నన్ను ప్రేమించానని నువ్వు అనుకోలేదా? లేదు.